ఇద్దరు స్నేహితులు పొలం దగ్గరికి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సడన్గా ఒక పాము వచ్చి అందులో ఒక వ్యక్తిని కాటు వేస్తుంది. వెంటనే రెండో వ్యక్తి అతిగా రియాక్ట్ అయ్యి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు, నిన్ను పాము కరిచింది, నువ్వు ఇప్పుడు చనిపోతున్నావు అని. ఆ మాటలు విన్న పాము కరిచిన వ్యక్తి హడలిపోయి వెంటనే హార్ట్అటాక్తో చనిపోతాడు. ఇక్కడ పాము బురద పాము, దానివల్ల మనిషి ప్రాణానికి ఎటువంటి ప్రమాదము జరగదు. అయినప్పటికీ అతని స్నేహితుడు అతిగా రియాక్ట్ అవ్వడం వల్ల కంగారు పడి అతను చనిపోయాడు. రెండో సందర్భంలో తండ్రి కొడుకులు పొలానికి వెళ్తారు. అక్కడ మొక్కలు నాటుతూ ఉండగా తాచుపాము ఒకటి వచ్చి కొడుకుని కరుస్తుంది. కంగారు పడుతున్న కొడుకును చూసి తండ్రి ఇలా అంటాడు, నువ్వు ఎందుకని అంత కంగారు పడుతున్నావు? అది కేవలం ఒక బురద పాము, దానివల్ల ప్రాణానికి ఎటువంటి ప్రమాదము జరగదు, కేవలం ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది అని అతన్ని సావధానపరిచి పాము విషం పైకెక్కకుండా గట్టిగా కట్టుకట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి అతన్ని బతికిస్తారు. ఈ రెండు స్టోరీస్లోనూ మాటలే చాలా ఎక్కువగా పనిచేశాయి. మొదటి వ్యక్తి అసలు ఏమీ లేని దానికి అతిగా రియాక్ట్ అవ్వడం వల్ల అతని స్నేహితుడు హార్ట్అటాక్ వచ్చి చనిపోవలసి వచ్చింది. కానీ రెండో సందర్భం చాలా ప్రమాదకరమైనది. కొంచెం ఆలస్యం చేసినా, అలాగే ఆ కొడుకు కొంచెం టెన్షన్ పడినా కూడా పాము విషం త్వరగా అతని ప్రాణాల్ని హరించేది. కానీ తండ్రి సానుకూలంగా స్పందించి ముందు జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాల వల్ల, అతని మాటల వల్ల మానసిక స్థైర్యాన్ని పొందిన ఆ కొడుకు ఆ విషయాన్ని కూడా జయించగలిగాడు. మన దగ్గరికి కూడా మన బంధువులు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ప్రాబ్లమ్స్తో మన దగ్గరికి రావచ్చు. అలాంటప్పుడు మన మాటలు మృదువుగా, సౌమ్యంగా ఉండాలి. వారిని అందులోంచి బయటపడగలము అనే నమ్మకాన్ని కలిగించేలా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటపడతారు. అంతే తప్ప ఉన్నదానికి పదింతలు చేసి మనం ఇంకా భయపెడితే వాళ్ళు అదే డిప్రెషన్లో కూరుకుపోతారు. ఒక్కొక్కసారి వారిని మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే మీ మాటలు చాలా పదునైనవి, చాలా విలువైనవి కూడా. వాటికి చాలా పవర్ ఉంది. కాబట్టి వాటిని కరెక్ట్గా యూజ్ చేయండి, మంచికే ఉపయోగించండి.